అండర్లోకి లేదురా, ఎందుకట్లా నువ్వు లేపుతున్నావు? దీన్ని తిప్పితే అయిపోయాయి కదా. పిల్లలు అబద్ధం చెప్తారా? పిల్లలు అబద్ధం చెప్తారా? ఒక మాట ఉండే కలర్ డ్రామా ఫ్రెండ్షిప్ దోస్తి హంగామా. దాని డాక్యుమెంట్లు తీరా. దాని డాక్యుమెంట్లు ఉంటాయా? నువ్వు ఏమో బండి అనుకున్నావు, డాక్యుమెంట్ ఉన్నానికి ఇది జోకండి అది ఇదంతా తంతా కాదు, నేను తంతా నిన్ను చెప్తురా. అరే తంత అంటే నా రమ్మంటున్నా మా అన్నకి. హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ టాక్స్. ఈరోజు వీడియో చేసి శశాంక్ వాళ్ళ ఫ్రెండ్ మీద అనమాట. వేరే లెవెల్ చేస్తున్నాము. ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ చేస్తున్నా. చాలా డేంజర్ ఉండాలన్నా, అడుచా పోసుకోవాలి కదా, చెడ్డి మొత్తం నానిపోవాలి. ఇంకా మొత్తం సాయి వాళ్ళ గ్యాంగ్ వచ్చింది. ఇంకా మనీ వాళ్ళ దోస్తులు కూడా వస్తారు. వెళ్ళిపోతారు. ఇంకా మనీ వాళ్ళ దోస్తులు కూడా వస్తారు సైకిల్ దొంగ పట్టుకోనికి. చలో వీడియో మాత్రం ఎక్స్ట్రీమ్. మేము మాత్రం కార్లో దాచుకుంటున్నాం బ్రో. నువ్వు మనల్ని పిలుచుకో, ఏం చేస్తావు చూడు. సైకిల్ పెట్టించాడు ఆడ ఉరికి ఆడ. అట్లా కాదు, మనం దొంగలం కాదు, రాడు దొంగ రాదు. సైకిల్ ఏం చేస్తారు? సైకిల్ నాదనా? నీ సైకిల్ ఎడికెళ్ళి సైకిల్? అరే నాదనా సైకిల్. నువ్వు ఏడుంటావరా అసలు? మా ఇంటికాడ. చెప్పనా అసలు నువ్వెవరు భయ్యా? సైకిల్ ఏమైందా? నువ్వెవరు భయ్యా అంటున్నా. అది మావన్ సైకిల్ అన్న అన్న చెప్పు అన్న. సైకిల్ ఎందుకు నాదనా? సైకిల్ నాదనా ఇది? అరే సైకిల్ ఎందుకు చూస్తున్నా? మన లడ్డు కానీ సైకిల్ అన్న. అరే ఇప్పుడు బండి మీద పెట్టినా నువ్వు ఆగు. ఎందుకు అట్లా సైకిల్ నువ్వు ఆగు. ఒకసారి ఆగురా. అండర్లోకి లేదురా, ఎందుకట్లా నువ్వు లేపుతున్నావు? దీన్ని తిప్పితే అయిపోయాయి కదా. చెప్పేది కాదా నా సైకిల్ నాదనా? నువ్వు ఎందుకు అట్లా వేస్తున్నావు మీరు? అరే మనీ అన్న మీరు మొత్తం చిరాకు చేస్తున్నారు. సైకిల్ సైకిల్ నాదనా? నువ్వు ఎందుకు సైకిల్ నాదనా? అరే ఒక్కసారి మీద అరే మాది అది మా పూరలో ఏ పూర విలు సైకిల్ మీద అంటారు. 2 నిమిషాలు కాలే పెట్టి పోయినా నేను ఇప్పుడే సైకిల్. అరే సైకిల్ మొన్న నీది ఎవరు కొట్టేసారు? నేనా? మిల్లే నువ్వే కొట్టేసినావు. కొంచెం గ్యాప్ ఇవ్వండి సార్. అరే మనీ అరే ఒక్కసారి అరే రండి సైకిల్ ఎత్తుకోయినా ఎప్పుడు వచ్చి పెట్టాం? ఇంతసేపు పెడదామని సైకిల్ ఎత్తుకోవాలి. చూసినాం. అరే ఎందుకన్నా సైకిల్ ఎత్తుకోవాలన్నా? ఒక్కసారి పిల్లలు అబద్ధం చెప్తారా? ఒక మాట ఏం అబద్ధం చెప్తారా బయట మీరు? ఒక మాట తింటావా? సిగ్గుందారా నీకు? అన్నా నువ్వు ఏం చేస్తావు కానీ పిల్లల సైకిల్ నాకెందుకు? నా పిల్లలు ఇంతుంటే సైకిల్, నా సైకిల్ ఇంతుంది. ఆ సైకిల్ పిల్లలకు వస్తుంది. సైకిల్ మనది ఒకసారి అందరి ముందు పరుగు పోయిందిగా. ఇంకా నీదెందుకైతే అన్న సైకిల్ తమ్ముడు చెప్పే నువ్వు సైకిల్ ఎప్పుడెప్పుడు చూసిరు? ఆగరా మనీ ఎప్పుడెప్పుడు చూసిరు? అరే వచ్చి మీ ఇంట్లో వచ్చుకోనండి ఎక్స్ట్రా మీరు ఒకసారి సైకిల్ చెప్పేటా? నా సైకిల్ ఇట్లా కొత్త సైకిల్ తెలవకుండా కొట్టేసి సైకిల్ నేనేం చేసినా నాదనా సైకిల్ అది. చెప్పేటా? మేము ఇక్కడికి నుంచి షాప్ పోతున్నాం. మేము అందరం ఈ గ్రూప్ ఇక్కడికి నుంచి ఇట్లా పోతుంటే అన్న ఆ సైకిల్ ఇట్లా ఎత్తి ఇట్లా చూస్తున్నాము. అనకనగా ఒక పేద కుటుంబం. ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు, తల్లి కూడా పేదదే. మేము ముగ్గురం షాప్ పోతున్నాం. అప్పుడే ఈయన వచ్చి ఆడుంది రాపో సైకిల్ పెట్టేసి ఆడుకో ఆయనని ఈయనని పిల్లల సైకిల్ గుండు తిరిగిపోయినా. అరే మీరు వెళ్ళిపోండి. అరే నీ సైకిల్ ఈడే ఇప్పిస్తాను నీకు, సరేనా? నువ్వు ఆడి గల్లీలో పో, నేను పిలుస్తావో. ఏంది
ఈడవడం ఇట్లాంటి నీకు దోశ ఇట్లాంటి దోశ ఈడవడు దొంగ ఏం తెలియదా అన్న ఆయన సైకిల్ పెడదా అన్న ఆయన సైకిల్ పెడదామంటే అన్న చెయ్యి పట్టకు. ఆ. నా ఏమైందా వెనక పట్టుకుంటారు ఒకళ్ళు మూర పడుతురు పట్టుకోనా ఒక మాట తిన్నా సైకిల్ దొక్కడానికి నిక్కర్ వేసుకుని దొక్కుతారు ప్యాంట్లు వేసుకొని దొక్కరు చూడు నువ్వు ఏమేమి చేసినావు ఏమ్రా మళ్ళీ నీతో వస్తే నా ఇజ్జత్ అవుతుంది ఏమ్రా రోడ్ల మీద ఇది ఏంద్రా అరే దాని డాక్యుమెంట్లు తీరా దాని డాక్యుమెంట్లు ఉంటాయా నువ్వేమో బండి దాని డాక్యుమెంట్లు తీరా దాని డాక్యుమెంట్లు ఉంటాయా నువ్వేమో బండి రే మీరు దొంగలరా మీరు ఆడు మా దోస్తు సైకిల్ పెడదామంటే మేము వచ్చిన అసలు ఈ ఏరియాలో మీ పని ఏంద్రా నువ్వు ఏడుంటావు ఇంకా బస్సులు ఉంటానా ఏడా ఇంకా బస్సులు ఏంకా బస్సు అమలు బస్సులు ఉంటాం ముంగట అమలు బస్సులు ఉంటావు ఇప్పుడు వెనకన్నా మనం ముంగడా ఊరికే నష్టపెట్టకరా దొంగలా నాయలు ఇప్పుడు వెనక అని చెప్పి సోపతి ఒకటి అర్థమైందా తీ, ఆ తీ. బండి కూడా ఎన్నో చుట్టేసిన నెంబర్ ప్లేట్ మీద దాని రిజిస్ట్రేషన్ కూడా కాలే కదరా తలకాయ వలగొట్టు. ఏమన్నా ఎందుకు అరే మళ్ళీ నువ్వు అరే నువ్వు అరే మళ్ళీ ఏం కథలు చేస్తురా ఈడ ఏం కథలు పడుతున్నా వీళ్ళది ఏం తెలుసారా అంటే ప్లాన్ వేసుకురా అనమాట ఇద్దరు వీళ్ళది ఏం తెలుసా ఇలా స్కెచ్లు ఎట్లుంటాయి సో ఇట్లా ఎగిరేసి సైకిల్ తీసుకొని ఉక్కుతారు లేవో బండి తీసుకొని ఉక్కుతారు అరే ఆ బండి డాక్యుమెంట్ తీరా మోరల్ సైకిల్ ఫస్ట్ ఆ బండి డాక్యుమెంట్ తీరా నా బండి ఎందుకన్నా నువ్వు ఫస్ట్ సైకిల్ మీద అంటారు అది మా ఉందని అది తాళం మాట తాళం ఎందుకన్నా నా తాళం ఎందుకు నీకు అరే అన్న బండి ఎందుకు తీసుకుంటారా నా అర్థమవుతుంది అరే సైకిల్ దొంగ అన్న ఇప్పుడు బండి దొంగ అంటారు రేపు బంగారం దొంగ అంటారు ఇల్లు దొంగ అంటారు ఏమన్నా నమ్మాలన్నా మీరు అర్థమయ్యా మొత్తం గుండి మొత్తం చింపేసిరు నువ్వు దొంగవే నువ్వు అయ్యో మొత్తం ఇదేమన్నా ఇదే ఇది ఇదేంది అరే మీరే ఇంకెమ్మిస్తారు ఊకాలన్నా అరే ఒక నిమిషం ఆగు. అరే అలా వద్దు. ఒక నిమిషం ఆగు. అరే ఇదేంది అరే నువ్వే చింపినా కదా గుండి ఇప్పుడే రెండు గుండెలు ఇదేంది ఈ చెరపట్లేంది చీరపడ్లా బండికి పులి వచ్చింది కొరికి చేసింది ఇట్లా ఏమ్రా బాబులు మస్తు కామెడీ చేస్తుండే అవును సార్ నమ్మంటారా ఏమ్రో అరే బ్లేడ్ గ్యాంగ్ లో ఉన్నట్టున్నారు రైలు నోడదారు ఇది పోలీసులకు ఫోన్ చేయనా నాకు అవన్నీ ఏముండే పోయా చూసుకో అరే చూసుకోనా ఏముంటే దొంగతనం ఫోన్ అన్నీ తీసుకున్నా ఫోన్ పట్టుకో. ఇది అరే ఫోన్ ఎందుకన్నా అన్న నువ్వు ఏడాడు దొంగతనం చెప్పు ఈ జుడుగో అరేగా కులం చెప్పేశారు తమ్ముడు వాడు మా దోజాడు ఆడ పెట్టుకుందాం రా సైకిల్ అంటే సైకిల్ వెళ్ళిపో సైకిల్ దొంగతనం చేస్తాడు. సైకిల్ దొంగ వెళ్ళిపో సైకిల్ దొంగ ఆడ సైకిల్ దొంగ బేట వెళ్ళిపో అరే నువ్వు ఇక చూడరా తమ్ముడు ఇగో మీరు దొంగతనం చేశారు మేము చేయలే నార్మల్ అన్న నాకు ఏం తెలియదు అడిగో అరే అయిపోయింది రా డ్యూటీకి రారా ఇట్లా పోయొద్దామని చెప్తే అని తీసుకొని వచ్చిన అదే అంటే దొంగతనం డ్యూటీ అయిపోయింది రారా పోనీ, ఈ సైకిల్ ఎలా కొన్నారు గుర్తుందా? దొంగ అంటావేం పోయాను అరే మొన్న ఫోన్ చేసా ఫోన్ సైకిల్ సరే పోనీ అన్న ఫోన్ కొట్టేస్తారు మళ్ళా ఫోన్ కొట్టేస్తారు మనోన్ ఫోనే అది కూడా కొట్టేసిన ఫోనే ఇద్దనా సైకిల్ కాదా ఇవి దొంగ కడతన మాట కళ్ళది అనగా అలసకతన వెళ్ళి ఏంది రే 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 అరే అన్న నేను మిమ్మల్ని ఏం తిడతలేనా మా భాషలో మాట్లాడుతున్నా ఎందుకు కొడుతున్నా అర్థమైతే మీకు రే అర్థమైతే? ఎవడుతుండ్రా అరే ఇంతకు మారే దొంగ అన్నారు ఇప్పుడు ఏమంటారు మీరు నువ్వు కొడుతున్నావు ఇప్పుడు నువ్వు సపోజ్ నువ్వు ఇక్కడ బండి పెడతావు నేను వచ్చి నీ బండి మీద కూర్చు నువ్వు వచ్చి నీ బండి మీద కూర్చుంటా నువ్వు వచ్చి అరే ఇప్పుడు దొంగతనం ఆ సైకిల్ నువ్వు ఏం మాట్లాడు బానా బా జల్లి బా వెళ్ళిబా బాగా చెప్తున్నా వస్తుండు మా అన్న వస్తుండు ఆగు బాయ్ బాయ్ ఆగు, ఆగు. బా అరే బా అంటే వస్తున్నాను కొంచెం ఆగమా ఎందుకు అట్లా ఏం ఆగమాగం అవుతున్నావు ఆ సైకిల్ నీదని చెప్పి చూపి ఏదన్నా నాది సైకిల్ ఏముంటా నా ప్రూఫ్ చెప్పనా అవన్నీ నన్ను తీసుకొని సైకిల్ బిల్ ఎలాగో అది గుర్తుంది అడుగు సరే ఎందుకన్నా అసలు కొడుతురు ఎప్పుడు ఏం దొంగతనం చేసినా ఆ సైకిల్ ఆడ పెట్టినా బట్టలు ఇప్పేసి బాబు ఏది మీ అన్న బాబు ఆగనా చేస్తున్నా వీళ్ళు ఏం తెలుసా పిల్లల్ని ఎత్తుకొని పోయి పోరలు వీళ్ళు హలో అన్నా వెళ్ళిద్దా బాగా ఏమైనా అనకపోతారు కలతనమని నది ఇదంతా తంతగా నేను అంతా నిన్ను చెప్తురా అరే తంత అంటే నా రమ్మంటున్నా మా అన్నకి నువ్వు ఇక్కడ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు నేను ఎందుకు దొంగతనం అనిపిస్తాను ఆ దొంగలు అంటే ఎట్లుంటారు తెలుసా ఇంత పెద్ద గోడలు దుక్కుతాయి అంత బిల్డింగ్ దుక్కుతారు ఆ అరే దొంగ నువ్వు చూసి అట్లా మీ అన్న అమ్మా అన్న అన్నా ఏందన్నా అట్లా మందిని సైకిల్ లిట్టిని కలతనమాట బా అన్నాడు బా ఇటు రాబా నువ్వు చెప్తా సైకిల్ మారితే రే చేయలేవు అరే అందరికి ఎందుకు చెప్తున్నాను అట్లా ఏమైందండి ఏమైతాడు నీకు తమ్ముడు సైకిల్ దొంగతనం చేస్తున్నాడు అదే నేర్పిస్తున్నావు నువ్వు దొంగతనాలు చేస్తున్నాడు అవునారా నేను ఎందుకు చేస్తానంటే దొంగతనాలు అరే వీళ్ళు ఎంత లేదో అంటారు నా సైకిల్ పెట్టినా పోలీసులకు ఫోన్ చేస్తాను వద్దులే ఏమంటే మాట్లాడమన్నా అరే అంటే అర్థమైపోయిందా అంటే తెలిసి ఇంట్లో నాదేం తప్పు లేదన్నా తీసుకోనా ఆ బంధనం నాదనే ఉంది అదే ఎత్తుకొచ్చినావు ఎవరితో బండి
అరే ఏం ఎత్తుకురాలేనా ఏం చేస్తున్నా కలమతలేరు బండి అయితే మాది కాదన్న నువ్వు ఆగు. ఆ బండి మాది కాదు బండి కాదంట. నా బండి అన్న అది అన్న దోజాడు ఆ బండి అయితే నాది ఇగో కాదు నువ్వు దొంగవి నువ్వు దొంగ అబ్బా నువ్వు కూడా దొంగవి ఈయన కూడా దొంగ మన మీరు దొరలా మీరు అందరూ మీరు దొరలు అందరూ ఏమన్నా ఏం దొంగ వచ్చానంటే దొంగ అంటే ఇవ్వడం అంటారా మీరు నీకు ఓవర్ అయిపోతుంది నువ్వు జర సైలెంట్ మాట్లాడు నన్ను ఆపుతావని కొట్టి పడేసి ఏ నన్ను మనం కొట్టదురా పోలీసులు కొడతారు అరే ఎందుకన్నా దొంగ నువ్వు ఎవరిని దొంగలని వేసుకొని తిరుగుతున్నావు ఏంద్రా నేను ఏం చేయలేరా నువ్వు అర్థం వేసుకో నన్ను నువ్వు నమ్మకపోతే ఇంకెవరు అంటారా నీ నువ్వు అన్నుడు నువ్వే నమ్మతలేవు ఇక వాళ్ళు ఎట్లా అంటారు ఇక మళ్ళా? అరే నువ్వు అన్నా నా సైకిల్ నీకు తెలియదా ఎన్ని రోజులు గొర్ర కాదు. అరే బండి తాళం ఎందుకు తీసుకుంటున్నావు అన్న అరే అన్న పట్టణ బండి తాళం ఎందుకు తీసుకుంటున్నావు అన్నీ ఎందుకు చేస్తాడో చిల్లరగా అరే నువ్వు అన్ని చేయాలి చెమసెక్కాడుతున్నావు ఏంది ఆవు పులిసి చెమసెక్కాడుతున్నావు ఏంది ఆవు పులుసులు వస్తు రావు మొత్తం సీరియస్ ఆకు అరే చూడు వీడు ఎవడు మా దోస్తు కాడనా మా దోస్తు మీ దోశ ఏం తమ్ముడు నాకు అర్థమైంది నేను ఏమంటలే మీ తమ్ముడు ఏం చేస్తలే నేను పోలీసులకు ఫోన్ చేస్తలేను వీడు ఎవడు దోశ అంటే నాకు తెలియదు ఆయన ఎవరు వీళ్ళ దోస్తు ఎక్కడికేం దోస్తు సైకిల్ తెగిపోయిన వీడు ఏం చేస్తాడు తెలుసా నీకు తెలియదు అన్న తెలియదు వీడు ప్రాంక్ వీడియోలు చేస్తాడు అరే ఏం రా చిల్లర బుద్ధి అన్న వాళ్ళతో ఫ్రిడ్జ్ తీస్తున్నావు ఏం రా చిల్లర బుద్ధి అన్న వాళ్ళతో ఫ్రిడ్జ్ తీస్తున్నావు ప్రాంక్ వీడియోలు బ్రో వీడియోలు యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నాము మనోడు చేపించింది మీ వాడు సైకిల్ దొంగ కాదు మీ వంద సైకిల్ అరే నేను దొంగ కాదు బ్రో దింపేసి అంత వేసి మరి ఘోరంగా చేస్తారు ఇది ప్రాంక్ బ్రో నీ గుండెలు నువ్వే చెప్పుకున్నావు అరే నేను ఏం గుంజాలి బ్రో ఇట్లా పట్టుకుంటాను అన్నైతే మొత్తం నువ్వైతే మొత్తం బండి తాళం ఉంచుకుంటూ అన్ని చేస్తున్నావు మొత్తం ఇది చిన్న యూట్యూబ్ లో పెడతాం వీడియో మీ దోస్తు నీకు పరిచయం లేదు అనుకుంటా యూట్యూబ్ లో వీడియోలు చేస్తాడు మీ వాడు అర్థమైందా అర్థమైంది ఇప్పుడు పిచ్చి లేచిన నాడికి లాగా మాగం వచ్చినా ఏదన్నా బ్రో గొత్తిలా బరిలా ఏదన్నా బుట్రి అలా తలెత్తింది మళ్ళీ ఆ కార్ వద్దా ఆ కార్ మనదే ఆ కార్ మీదేనా అదే దొంగతనం తీసుకొచ్చిరా ఇప్పుడు మీరు ఆ కార్ లో కూడా కెమెరా పెడతాం అది కూడా దొంగతనం తీసుకొచ్చింది చలో గైస్ ఎట్లా అనిపించింది అరే నిజంగా ఎత్తినా నాకైతే ఏడుపు వచ్చేసింది మా అన్న గిడ దొంగ అంటారు ఇక ఇది తర్వాత వీడియో తర్వాత చెప్తారు ఏంది ఏమైందని చెప్పి చలో ఈ వీడియో నచ్చినట్టే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి కమెంట్ చేయండి కొత్త వచ్చిన మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నన్ను దొంగ అనేసింది ఆ పాప అయితే ఇంత ఉంటుంది ఏడుగాడికి కొట్టేసింది అన్న అని వచ్చి సరే చెప్పినా బిడ్డ ఇట్లా పెట్టా నువ్వు కనిపించవు చలో ఎట్లున్నారు మా యాక్టర్స్ ఎట్లున్నారు ఒకసారి కమెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి డేంజర్ చేసేసిరు నమ్మేసిండు ఆయన నిజంగా మా సారీ అన్న సారీ చలో బై